జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఒక విధవరాలువయ్యుండి, ఒక బిడ్డ తల్లివయ్యుండి, తాళి కట్టించుకోటానికి నా కొడుకే దొరికాడా? అన్యాయం చేయటానికి, మోసం చేయటానికి నా కొడుకే దొరికాడా నీకు? నువ్వొక మోసగత్తెవి, నువ్వొక ద్రోహివి, నువ్వొక స్వార్థపరురాలి, నీచమైన వ్యక్తిత్వం కలిగిన దాని. లేదు తాతయ్య, మా మమ్మీ చాలా మంచిది. మీరు తప్పుగా అంటున్నారు. అలా అనకండి తాతయ్య. అవును, ఎవరికో పుట్టిన నువ్వు ఈ ఇంట్లో తిరుగుతా ఉంటే నిన్ను తప్పు పట్టలేదు. తాతయ్య అంటూ నన్ను పలకరించినప్పుడు కూడా తప్పు పట్టలేదు. ఆఫ్టర్ ఆల్ 10 సంవత్సరాలు కూడా నిన్న నువ్వు నన్ను మోసం చేశావు. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. ఆపండి సార్, ఆపండి సార్. ఆపండి. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు సార్? సూర్యదేవర, జయసూర్య, అలివేలు మంగతాయర్ల దారాల పట్టి సార్ మా దివ్యమ్మ. వేల కోట్లకు వారసురాలు. ఆవిడెవరిని మోసం చేయలేదు సార్. జీవితమే ఆవిడ్ని మోసం చేసింది. ఆవిడ మోసగత్తె కాదు సార్, మోసగత్తె కాదు, దేవత. వేల కోట్లను వదిలేసి వచ్చిన ఆవిడ స్వార్థపరురాలు ఎలా అవుతుంది సార్? ఆవిడకున్న మహోన్నతమైన వ్యక్తిత్వం మచ్చు కూడా మీకు లేదు సార్, లేదు. హర్ష సార్ ఆవిడని ఇష్టపడ్డారు కాబట్టి తప్పనిసరి మంగమ్మ కోసం తాళి కట్టించుకున్నారే కానీ రెండో పెళ్లి కావాలనే ఆశతో కాదు సార్. అలాంటి దేవతలా మీరు నిందిస్తున్నారు? షడప్. అసలు ఎవడ్రా నువ్వు? హూ ఆర్ యూ? నా ఇంట్లో నా మీదే అర్చే అర్హత ఎవడిచ్చాడ్రా నీకు? అవుట్, గెట్ అవుట్. మావయ్య గారు, క్షమించండి మావయ్య గారు. తను నా చిన్ననాటి స్నేహితుడు, నా శ్రేయోభిలాషి. శ్రేయోభిలాషుల్ని, ఎవరికో పుట్టిన బిడ్డని ఈ ఇంట్లో పెట్టుకోవటానికి ఇదేమి ధర్మసత్రం కాదు. ఎవరికో పుట్టిన బిడ్డ నా కొడుకుని తండ్రి అంటే నేను ఒప్పుకోను. నా వంశం, నా రక్తం కలుషితం అయితే నేను అంగీకరించను. నానా, హర్ష, నా మాటకి ఎదురు చెప్పావంటే నా మీద ఒట్టే. ఏమండి? సుమిత్ర, ఈ మాట నీకు కూడా వర్తిస్తుంది. మైండ్ ఇట్. ఇఫ్ నాట్, బెటర్ టు మైండ్ ఇట్. చూడమ్మాయి, నా కొడుకు నీ మెళ్ళో తాళి కట్టాడు కాబట్టి నువ్వు నా కోడలివి. అంతవరకే అంగీకరిస్తాను. నా కొడుకుకు పుట్టని నీ కూతుర్ని నా మనవరాలుగా అంగీకరించను. ఉంటే నా కోడలుగా ఈ ఇంట్లో ఉండు, లేదా మంగ తల్లిగా నీ కూతుర్ని తీసుకొని బయటికి వెళ్ళిపో. ఈ ఇంట్లో ఈ పిల్లకి స్థానం లేదు. మావయ్య, అది నో. ఇంకీ విషయం మీద ఇంట్లో వాదోపవాదాలు వద్దు. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. కోడలుగా ఇంట్లో ఉంటావు, పిల్ల తల్లిగా నీ కూతుర్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతావు, నీ ఇష్టం. దిస్ ఇస్ ఫైనల్. నీకు మరో వాయిదా లేదు.
గేమ్ ఆడడం నీకే కాదు, నాకు వచ్చు. నువ్వు ఇప్పుడు ఇంటి కోడలువయ్యావు, నేను ఎప్పుడో అయ్యాను. నీ పిల్లను పని పిల్ల అని చెప్తావా? నీ పిల్లను ఈ ఇంటి పిల్లగా వరం అడగాలనుకున్నావా? అందుకేనే ప్రసాద్కి ముందే మ్యాటర్ చెప్పేసి నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చాను. దట్ ఈస్ భువన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.